ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఏదో తెలియకుండా చేయరాంది కొన్ని చేసి నీ జీవితంలో పర్యావసనాలు అనుభవిస్తూ సిగ్గుతో తలదించుకుని ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఒకవేళ పొరపాటుగా చేసి ఉండొచ్చు, ఒకవేళ తెలిసి చేసి ఉండొచ్చు, అసలు సంబంధం లేకుండా నువ్వు కొన్ని పరిస్థితులలో ఎక్కడైనా నువ్వు ఇరుక్కుపోయి ఉండొచ్చు. ఏదేమైనా కూడా నీ జీవితం సిగ్గుతో తలపైకెత్తలేని పరిస్థితులు, బిడ్డల విషయం వారి ప్రవర్తనను బట్టి, లేదా చదువులో నువ్వు ఓడిపోవడం బట్టి, అనుకున్న ఉద్యోగం రాకపోవడం బట్టి సిగ్గుతో నీ జీవితం తల వంచుకొని సిగ్గుపడుతున్నావా? ఒకవేళ ఇంతవరకు పరిస్థితులు ఏదైనా కూడా, అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఇక మీదట ఒక అద్భుతమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఎంత అద్భుతమైన మాట! దేవుని యందు విశ్వాసం వస్తే అంట ఏమాత్రము సిగ్గుపడడు. ఇంతవరకు ఒకవేళ అటో ఇటో పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక బాధపడద్దు, అవే ఆలోచించకుండా ఇక మీదట దేవుని పాదాలు పట్టుకొని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నిన్ను ఏమాత్రము సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్మాలి, దేవునికి మీదట నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏమాత్రము సిగ్గుపడకుండా నిన్ను నీ బిడ్డలను నా దేవుడు అందరి మధ్యలో ఘనతకు కారకులుగా దేవుడు నిలబెట్టును కాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచి వారిని ఏమాత్రము సిగ్గుపడనీయక నడిపిస్తావు. అవును ప్రభు, ఎంతమంది అయితే ఇక మీదట నాయన విశ్వాసం ఉంచుతాను, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పే, నేను చేసిన పనులు బట్టి నేను సిగ్గుపడుతున్నానని ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారో వారందరినీ క్షమించి మరొకసారి నీ యందు విశ్వాసం ఉంచి నీకు ఏమాత్రము సిగ్గుపడనీయని వారిగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.